జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గన్నవరంలో వంశీ అనుచరులను అరెస్ట్ చేసి రోడ్డు పక్కన నిలబెట్టడం, కోర్టు టైం అయిపోయేదాకా ఆపారని నేనైతే వార్త టీవీలో చూశాను. వీటన్నిటి ఈ రకంగా ఈ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నట్ట, చట్టబద్ధంగా జరుగుతున్నట్ట, వీటిని ఎట్లా ఎదుర్కోవాలి? ముందుగా సంక్షిప్తంగా వీటి మీద మాట్లాడితే తర్వాత రోడ్లు వీటన్నిటి మీద మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. విజయబాబు గారు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం అనేటువంటిది అటు ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి పోలీసుల బాధ్యత. దానికి అతీతంగా కనుక ఎవరైనా వ్యవహరిస్తే డెఫినెట్ గా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు. ఎందుకనంటే చట్టాలని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరించేది. ముఖ్యంగా పోలీసు సోదరులకి నేను చెప్పేది ఏంటంటే, సరే మీరేదో అట్లా ఎవరైతే అత్యుత్సాహంతో పనిచేస్తున్నారో చట్టాన్ని కాదని చెప్పని వాళ్ళ మెహర్బానీ కోసం, మెప్పు కోసం డెఫినెట్ గా రేపు పొద్దున వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదండి. ఇప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్, అంటే నేను తప్పు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ అన్యాయంగా, అకారణంగా, చట్టానికి అతీతంగా, చట్టానికి వ్యతిరేకంగా ఎవరి మీద అయితే మీరు కేసులు పెడుతున్నారో, తర్వాత సమంజసమైనటువంటి కంప్లైంట్స్ని కూడా మీరు తొక్కి వాటి గురించి స్పందించడం లేదో, వీటి మీద రేపు పొద్దున వీళ్ళకి ఎంతవరకు యాక్షన్ ఉంటుందంటే వాళ్ళకి తెలియదండి కాన్సిక్వెన్సెస్. మనకి ఇవాళ వీళ్ళు పోరాటం చేస్తుంది ప్రతిపక్షమైనటువంటి ఒక బలమైనటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడో అడవుల్లో ఉంటూ పోరాటాలు చేసినటువంటి నక్సల్స్ కి సంబంధించినటువంటి దీంట్లోనే ఆ రోజుల్లో ఎన్ని ప్రైవేట్ కంప్లైంట్స్ ఉండేవి, ఎన్ని హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఉండేవి, ఎంత దీనిగా ఉంటే కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసి వాళ్ళ నక్సల్స్ అని తెలిసినప్పటికీ కూడా చట్టమే, నువ్వెవడే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి అని చెప్పని అనేక మంది పోలీసులు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరిగిన ఉదంతాలోనే రేపు పొద్దున వీళ్ళది కూడా అదే పరిస్థితి అండి. ఎందుకంటే చెప్తున్నా, ఇప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళు అనేది ఏంటంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారు, సరదాగా ఏదో పాపం ఏం చేస్తారు, ఏం తెలియక చేతగాక మీడియా ముందుకు వచ్చి గావు కేకలు పెడుతున్నారు, ఇంతే అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక విడుదల రజనీ గారి గురించి చెప్పారు, 21 రోజులు అయిందని. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు తెలుసు తేలికేం కాదు, పబ్లిక్ కి తెలియజేయడం కోసం చేస్తున్నారు. రేపు ఏం చేస్తారంటే, ఈ కంప్లైంట్స్ అన్ని ఫైల్ చేశారు, ఆబ్వియస్లీ వాళ్ళు యాక్షన్ తీసుకోరు, తొక్కి పెడతారు. తొక్కి పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారు. కంప్లైంట్ వేసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు అప్పుడు పోలీసులు ఇరుక్కుంటారండి. దీనిలోపు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వైసీపీ అంబటి రాంబాబు గారు కానీ, ఆ వ్యవహారాలు చూస్తున్నటువంటి వాళ్ళు కానీ 21 రోజులు అయింది, లేదు విడుదల రజనీ గారు కానీ 21 నేను ఫలానా స్టేషన్ లో ఫలానా దీని మీద నేను విత్ ఎవిడెన్సెస్ తో నేను కంప్లైంట్ సబ్మిట్ చేశాను, నా కంప్లైంట్ ని ఏ స్టేజ్ లో ఉంది, ఏంటి, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పని వీరు ఆర్టీఐ తరఫున సదరు పోలీస్ స్టేషన్ కి మళ్ళీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేయాలి. దానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా జవాబు ఇవ్వరు. డెఫినెట్ గా ఇవ్వనప్పుడు ఏంటంటే, మళ్ళీ దాని మీద ఇమీడియట్ గా దీనికి, అంటే ఇది మొన్న కూడా చెప్పాను నేను, ప్రాణ రక్షణకు సంబంధించింది అయితే ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్ గా ఇమీడియట్ గా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇవ్వరు. అప్పుడు ఈ ఎవిడెన్సెస్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ నేను ఒక 2 చిన్న విషయాలు చెప్తాను. ఎవరైనా సరే ఫ్రివలస్ కేసెస్, ఫాల్స్ కేసెస్ కనుక పెట్టినట్టయితే, నేను పాత ఐపీసీ న్యాయ సంహిత కూడా అప్లికబుల్ గానే చెప్తున్నాను. పాత ఐపీసీ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే సెక్షన్ 220కి భిన్నంగా చట్టాన్ని చేతుల్లో కనుక తీసుకుంటే, ఆ తర్వాత అది ప్రూవ్ అయిన తర్వాత, ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వీళ్ళు చేయమంటారు కానీ ఒకసారి కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎవరు చేయగలిగేది ఉండదు. దీనికి ప్రూవ్ అయితే మాత్రం 7 సంవత్సరాలు జైలు, ఫైన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ వాటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది నిలబడినప్పుడు సంగతి కదా అనుకుంటారు, కానీ ఈ లోపు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాల్సింది. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి విజయబాబు గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీడీపీ వాళ్ళు ఇవన్నీ చేశారు అని చెప్పి నేను అంబటి రాంబాబు గారు ఇంత కట్ట తీసుకెళ్ళి ఇచ్చారు. లోకేష్ గారి మీద కంప్లైంట్ని తీసుకున్న దాని మీద యాక్ట్ చేసే ధైర్యం
పోలీసులకి ఉంటుందా? అలాగే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఈ మధ్యకాలంలో నీతులు చెప్పారు కదా. అసలు మొదలుపెట్టిందేమో ప్రజలు బూతులు తిడుతున్నారు, ఈ జరుగుతున్న మానభంగాలు, హత్యలు వీటన్నిటి మీదనేమో మొదట అన్నారు. దాంతో ప్రభుత్వం పరుగు పోయేసరికి పవన్ కళ్యాణ్ని నువ్వేందా కొంప ముంచావని చెప్పి మాట మార్పిచ్చేసి సోషల్ మీడియా బూతులు అని పచ్చి టర్న్ చేసి ఆ ప్రకారం ఈ దాడులు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, చంద్రబాబు గారు కానీ, అట్లాగే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళు కూడా బూతులు మాట్లాడారనేది వీళ్ళ అభియోగం. అలాగే బూత్ పోస్టింగులు పెట్టారు, అభ్యంతరకర పోస్టింగులు పెట్టారని వాళ్ళ ఆధారంతో చూపిస్తున్నారు. ఇప్పుడు చర్య వాళ్ళ మీద తీసుకుంటారా, తీసుకోరా అనేది నా ప్రశ్న. తీసుకునే ధైర్యం పోలీసులు చేస్తారా? ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే, మన వాళ్ళు ఫోకస్ చేసేది, మాట్లాడేది ఇదంతా చూసినట్టయితే ఇదంతా ఏదో లా అంతా కూడా పోలీసుల చేతుల్లో ఉన్నది అన్నట్టు అనుకుంటున్నారు. కాదండి, పోలీసులు వాళ్ళు, కొంతమంది పోలీసులు ఎవరైతే అసైన్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి చేస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే న్యాయస్థానాల గురించి మాట్లాడుకోవాలి. న్యాయస్థానాలకు ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి. వాటి ప్రకారంగా ఏ వ్యక్తి అయినా సరే, ముఖ్యంగా ఈ అధికారులు చట్టాన్ని కనుక తమ చేతుల్లోకి తీసుకుని ఎదుటి వాళ్ళని ఎవరినైనా హెరాస్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ తర్వాత ఆ చర్యలకు సంబంధించి కూడా ఎలా ఉంటుందంటే చాలా స్టెప్స్ ఉన్నాయండి, స్టేజెస్ ఉన్నాయి. మ్యాండమస్ అగైన్స్ట్ పోలీస్ ఆఫీసర్, రిట్ ఆఫ్ మ్యాండమస్ అగైన్స్ట్ పోలీస్ ఆఫీసర్ కనుక కంప్లైంట్ లాడ్జ్ చేసినట్లయితే తర్వాత రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ కూడా ఉంటుంది. ఫ్రివలస్ ఎఫ్ఐఆర్ కనుక ఎవరైనా చేసినట్టు దాన్ని ఆపమని సబార్డినేట్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఎన్నో స్టేజెస్ ఉన్నాయండి. కేసులు పెట్టినంత మాత్రంలో ఏదో అచీవ్ చేసినట్టు కాదు. దాని ఫలితంగా ఏమవుతుందంటే పోలీసులు రేపొద్దున ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు దశాబ్దాలుగా పోలీసు వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక అపప్రదని తొలగించడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడం కోసం సగటు మనిషి కూడా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్ తలుపులు తట్టడానికి, మహిళలు కూడా వెళ్ళగలిగినటువంటి దీనికోసం ఎంతో తీవ్రమైనటువంటి కృషి చేసి ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ ని కూడా అతి కొద్ది మంది వీళ్ళంతా కూడా దాన్ని స్పాయిల్ చేశారు. ఎవరి కోసం అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతీకార దీనికోసం. దీన్ని గీతలో వేస్త 63లో చెప్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా గమనించాల్సింది ఏంటంటే, క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విప్రహ స్మృతి భ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి అని చెప్పని గీత చెప్తుంది. క్రోధాన్ని నరాల్లో కూడా ఇమిడ్చుకొని జీర్ణించుకొని ఇచ్చారాజ్యం కింద అధికారం కనుక ఉంది కదా అనుకున్నట్లయితే వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది స్పాయిల్ అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ స్పాయిల్ అయినప్పుడు ఏంటంటే మొత్తం మనిషి పూర్తిగా పతన స్థాయికి చేరుకుంటాడు. పతన స్థాయికి చేరుకున్న తర్వాత జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మిగిలేది ఏముండదు అనేటువంటిది గీత చాలా స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు జరుగుతుంది అది ఆంధ్రప్రదేశ్ లో. తీసుకునే పరిస్థితి అంటే కాదండి, ఇది తెలియదు. ఇప్పుడు తెలియదు అంటే చాలా మందికి ఏంటంటే అధికారం అనేటువంటి అహంకారం తలకెక్కిన తర్వాత గానీ, లేదు కక్ష కసి ప్రతీకారేచ్ఛ అనేటువంటిది నరాల్లో జీర్ణించుకుపోయిన తర్వాత చేస్తుంటారు. కానీ ఇక్కడ పోలీసులు దయచేసి గమనించాల్సింది ఏంటంటే, మళ్ళీ రిపీటెడ్ గా చెప్పేది, మీకు ఉన్నటువంటి పరిధి చాలా చిన్నది చట్టపరంగా. మీ డ్యూటీ మీరు చేయాలి. మీ డ్యూటీని మీరు ఎప్పుడైతే అతిక్రమించి వెళుతున్నారో రేపు మీ భవిష్యత్తు, మీ కుటుంబాల భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఇదేమి కాకి డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటారంటే మనకి తిరిగే ఉందిలే అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రజాస్వామ్యంలో చట్టాల యొక్క పరిధి విస్తృతమైనటువంటి నేపథ్యంలో వాళ్ళ దీన్ని వాళ్ళు చేసుకోకపోయినట్లయితే దేర్ ఆర్ డెఫమేషన్ కేసెస్ ఉన్నాయి. చెప్పినట్టుగా ఇన్హరెంట్ పవర్స్ కోర్టుకు ఉన్నాయి, రిట్ ఆఫ్ మ్యాండమస్ ఉంది, ఇట్లా అనేక స్టేజెస్ ఉన్నాయండి. అయితే నేననేది ఏంటంటే, నాకున్న అనుభవంతో ఆర్టీఐలో కూడా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీరు సదర్ పోలీస్ స్టేషన్స్ లో కేసులు ఫైల్ చేశారు అంటే ఇక్కడ సైమల్టేనియస్ గా ఈ అక్రమ అరెస్టులకి హెరాస్మెంట్ కి జరగాల్సిన పని ఏంటంటే, సింపుల్ గా కన్క్లూడ్ చేస్తాం 3 పాయింట్స్ లో. మీరు ఒకవైపు మీకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మీరు ఇప్పుడు ఆయన ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన క్వాష్ పిటిషన్ వేశాడు, అది అవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు, అది కూడా అవునప్పుడు నెక్స్ట్ ఇంకొక డోర్ ఆయన తడతాడు. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ క్వాష్ పిటిషన్ వేసుకుంటాడు. ఇట్లా స్టేజెస్ ఉంటాయి. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ప్రతి చోట ఎక్కడైతే కంప్లైంట్స్ ఇచ్చారో అక్కడ మీరు ఆర్టీఐ అప్లికేషన్లు వేయండి.
చాలా వ్యాలిడ్ అండి ఇది. ఆర్టీఐ అంటే మన సాదా సీదా కాగితం మామూలు అనుకోవద్దు. అది కోర్టు ముందు చాలా బలంగా మీకు ఎవిడెన్స్ గా ఉంటుంది. నేను కంప్లైంట్ ఇచ్చి 21 రోజులు అవుతుంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడగటం. దాన్ని రేపు మీరు కోర్టులో చేసేటప్పుడు దాన్ని ఎన్క్లోజ్ చేస్తారు. డెఫినెట్ గా పోలీసులు ఫిక్స్ అవుతారండి అక్కడ. రైట్, చూద్దాం. మరి వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు చెప్పేది ఏమో ధైర్యం చెప్తున్నారు, కానీ సామాన్యులందరికీ అంత ధైర్యం This is the ఉంటుందా అనేది ఒక procedure. అంటే సమస్య. పైగా సగటు గవర్నమెంట్ మనిషి. పూర్తి ఒత్తిడితోటి ఇట్లా చేస్తూ ఉంది. అసలు వాళ్ళకి జ్ఞానోపదేశం అనండి, జ్ఞానోదయం కలవాల్సింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నడిపితే ఈ గొడవలు తప్పు చేసిన వాళ్ళని- లేదండి, గతంలో కూడా పోలీసు వ్యవస్థలో ఇలాంటి అన్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి లేనప్పుడు పోలీసు సంఘాలు, పోలీసులు కూడా వాళ్ళు గళమెత్తి ఈ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాం, మేము చట్ట ప్రకారమే పనిచేస్తాం, ఇది మా వల్ల కాదు అని చెప్పని వాళ్ళ ధిక్కార స్వరం వినిపించినటువంటి సందర్భాలు కానీ ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా రాలేదుగా. వాళ్ళకి అంత వస్తుందండి. పోలీస్ సంఘాలు కూడా దాన్ని నోరెత్తలేకపోతున్నాయి కదా. డెఫినెట్ గా వస్తుందండి ఆ పరిస్థితి రైట్, వస్తుంది. చూద్దాం. తప్ప దీనికంటే ఇంపార్టెంట్ ప్రభుత్వాల్ని- దీని తర్వాత దీనికంటే ఇంపార్టెంట్ ఇది మొత్తం గవర్నమెంట్ 70,000 కోట్లతోటేమో గోదావరి నీళ్ళు తీసుకెళ్లి పనకచర్లో కలుపుతారంట. దాంట్లో కూడా జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తారంట. ప్రభుత్వ ప్రైవేటు రోడ్ల మీద గుంతలు పోర్చడానికి డబ్బులు లేవు, కానీ 70,000 కోట్లతోటి గోదావరి నీళ్ళు తీసుకెళ్తారని చెబుతున్నారు. మరి ఏం కబుర్లో ఏంటో దాని మీద కూడా వెళ్దాం విజయబాబు గారు.